సో ఇప్పుడు బీటెక్‌కి వచ్చేసరికి కొన్ని పాత రెగ్యులేషన్స్ ఏపీలో అయితే, తెలంగాణలో అయితే ప్రతి రెగ్యులేషన్‌కి కూడా వచ్చేసరికి ఒక R22 తప్ప ఈ గ్రేస్ మార్క్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఈ గ్రేస్ మార్క్స్ అంటే ఏంటి? ఇప్పుడు వచ్చేసరికి సబ్జెక్టులు ఫెయిల్ అయినవి ఉంటాయి 2 సబ్జెక్టులు. ఆ ఫెయిల్ అయిన మార్కులు ఇప్పుడు 40 పాస్ మార్క్ అనుకోండి, ఎన్ని తగ్గినాయో అన్ని 9 యాడ్ చేసుకునేటట్టు, 7 యాడ్ చేసుకునేటట్టు ఇట్లా ఒక గ్రేస్ మార్క్స్ అనేది ఒక రూల్ పెడతారనమాట. సో దాన్ని గ్రేస్ మార్క్స్ అంటారు. మరి బీటెక్, బీఫార్మసీ వీటికైనా డిప్లొమా వాళ్ళకి, ఏపీ డిప్లొమా వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఉండవా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. మీ టెలిగ్రామ్ ఛానల్లో ప్లస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఇక్కడ డిప్లొమాకు వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ అనేది ఎందుకు ఇవ్వరంటే, ఇక్కడ డిప్లొమా అనేది ఇంటర్తో సమానం అనమాట. ఇంటర్మీడియట్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ అలాగే ఉంటుంది, కాకపోతే స్టడీ వేరు. అయితే ఇక్కడ మీకు గ్రేస్ మార్క్స్ బదులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పెట్టడం జరిగింది. ఒక సెమ్ వరకు సబ్జెక్టులు తీసేయడం ఇలాంటివి చేస్తుంటారు, సబ్జెక్టులు తగ్గియటం ఇలాంటివి చేస్తుంటారు తప్ప మీకు గ్రేస్ మార్క్స్ అమెండ్మెంట్ అనేది ఇవ్వరు అనమాట. ఎందుకంటే ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఇస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా దాని ప్రకారం వెళ్తారు. అయితే తెలంగాణలో ఏం చేశారంటే డిప్లొమాకి, సో ఇప్పుడు కొన్ని క్రెడిట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది దానికి అని చెప్పేసి ఆ క్రెడిట్స్ వరకు ఇచ్చేసి మిగతా సబ్జెక్టులు లీవ్ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది గ్రేస్ మార్క్స్ బదులు. దాన్ని క్రెడిట్ ఎగ్జామ్షన్ అంటారు. సో దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది అన్నా ఉందా ఏపీలో అంటే, ఏపీ డిప్లొమా వాళ్ళకు అది కూడా లేదండి. ఎన్ని అయితే సబ్జెక్టులు ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకొని, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటే అది కూడా క్లియర్ చేసుకొని వెళ్తే తప్ప వేరే మార్గం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. మరి ఫ్యూచర్లో ఇస్తారా అంటే మాత్రం ఆ క్రెడిట్ ఎగ్జామ్షన్ దాన్ని ఏదన్నా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, కానీ గ్రేస్ మార్క్స్ మాత్రం మీకు ఎవరికి మీరు బీటెక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు అది కూడా తీసేశారు. తెలంగాణలో మాత్రం క్రెడిట్స్ గ్రేస్ మార్క్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరి ముందు ముందు ఏం చేస్తారో చూడాల్సి ఉందన్నమాట ఏపీలో.